రేవంత్ అన్న వచ్చినటువంటి 27 నెలల్లో రేవంత్ అన్న చేసినటువంటి కథ ఏందనేది ఒకసారి మనం పిన్ టు పిన్ మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే హైడ్రా పట్టుకొచ్చిండు రేవంత్ అన్న, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండు రేవంత్ అన్న, ఫ్రీ బస్ ఇచ్చిండు రేవంత్ అన్న, 200 యూనిట్ల కరెంటు కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి వస్తలేవు రేవంత్ అన్న ఇచ్చిండు, 17,000 ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ అన్న, 500 రూపాయల పంట బోనస్ సన్న ఓట్లకు మాత్రమే రేవంత్ అన్న ఇస్తున్నాడు. తర్వాత రేషన్ కార్డులు కొంతమందికి ఇచ్చిండు రేవంత్ అన్న, రైతు భరోసా వస్తున్నాయి వస్తలేవు రేవంత్ అన్న ఘనతలో. తర్వాత జీరో వడ్డీ రుణాలు ఇచ్చిండు రేవంత్ అన్న. ఏం చేసిండో చెప్పురు ఇక. రేవంత్ అన్న చేసింది ఏంది, కేసీఆర్ చేసింది ఏందో లెక్క పెట్టవచ్చు. మరి మహిళలకు 2,500 రూపాయలు రేవంత్ అన్న ఇయ్యలే, 4,000 రూపాయల పెన్షన్ రేవంత్ అన్న ఇయ్యలే, నిరుద్యోగులకు 67,000 ఉద్యోగాలు ఇచ్చడమని చెప్పి రేవంత్ అన్న అబద్ధాలు చెప్తున్నాడు. కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్లకు రేవంత్ అన్న పరీక్షలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే కేసీఆర్ అన్ని వండి రెడీ పెట్టి బిర్యానీ ప్లేట్లు వేసి ఇస్తే రేవంత్ అన్న తిన్నాడు. ఆఖరికి కేసీఆర్ చేసేటటువంటి పనులు కూడా మేమే చేస్తామని చెప్పి రేవంత్ అన్న తన అకౌంట్లో వేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది కేవలం 17,000 ఉద్యోగాలు మాత్రమే. మిగతా ఉద్యోగాలని కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు అన్నీ నేనే ఇచ్చుకున్నా అని చెప్పి రేవంత్ అన్న గొప్పలు చెప్పుకునేందుకు గప్పాలు కొట్టుడు ఎందుకు చెప్పురి. ఇక తర్వాత రేవంత్ అన్న బతుకమ్మ చీరలు చక్కగా ఇయ్యలే, రేవంత్ అన్న స్కూటీలు ఇయ్యలే, కళ్యాణ లక్ష్మి చక్కగా వస్తలేదు, షాదీ ముబారకు చక్కగా వస్తలేదు. తర్వాత రేవంత్ అన్న మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పి పచ్చబద్ధం చెప్పిండు, తులం బంగారం అని చెప్పిండు, సైకిళ్ళు ఇస్తా అని చెప్పిండు, ఉద్యమకారుల కుటుంబాలకు భూములు ఇస్తాం, ఇల్లులు కట్టిస్తాం, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం, ఇవన్నీ రేవంత్ అన్న చెప్పిండు. ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పి ప్రతి మండలానికి రేవంత్ అన్న చెప్పిండు. కౌలు రైతులకు 12,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని రేవంత్ అన్న చెప్పిండు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని రేవంత్ అన్న చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. రేవంత్ అన్న 6 గ్యారెంటీలు 420 హామీలు ఎడబైనాయి అంటున్నాం. రేవంత్ అన్న మొన్న డైలాగ్ కొడుతున్నాడు, పెళ్ళైనటువంటి 3 నెలలకే పిల్లలు పుడతారా, పెళ్ళైన 4 నెలలకే పిల్లలు పుడతారా, మేము వచ్చి ఇప్పుడే అవుతుంది కదా అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. ఎస్, 27 నెలల్లో రేవంత్ అన్న 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే ఇంకా దాదాపు 2.5 సంవత్సరాలలో ఇంకో 3 లక్షల కోట్ల అప్పు చేస్తే అంటే దగ్గర దగ్గర 7 లక్షల కోట్ల రూపాయల అప్పు రేవంత్ అన్న కేవలం ఈ 5 సంవత్సరాలలో చేయడానికి రెడీగా ఉన్నాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే ఇవన్నీ వచ్చినాయి. రేవంత్ అన్న 27 నెలలు ముఖ్యమంత్రి ఉంటే గివ్ వచ్చినాయి. 3,47,000 కోట్ల రూపాయల అప్పు కూడా అయింది. కేసీఆర్ చేసినటువంటి అప్పు ఎంత, రేవంత్ అన్న చేస్తున్నటువంటి అప్పు ఎంత? ఏమనంటే రేవంత్ అన్న పొద్దుగాల వేస్తే డైలాగులు, కేసీఆర్ చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పి రేవంత్ అన్న డైలాగులు చెప్తున్నాడు. ఎన్ని వడ్డీలు కట్టిరు ఇప్పటిదాకా? 2 లక్షల కోట్ల రూపాయల వడ్డీలు కట్టిర్రా? రైతు రుణమాఫీ 27,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అని రేవంత్ అన్న చెప్తున్నాడు. సారీ, 21,000 కోట్లు అయిపోయినాయి రుణమాఫీ. ఒక్కొక్కరికి 40,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, ఇంకా రుణాలు మాఫీ కాలేదు.